మిత్రులారా, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ ప్రొద్దుటూరు శాఖ వాళ్ళు సంబంధించి సలీం గారు కానీ లేకపోతే మన ఇస్మాయిల్ అన్న ఉస్మాన్ గారు ఒక బృహత్తరమైన కార్యక్రమాన్ని ఇవాళ ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. మేము భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐగా మొదటగా అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఇవాళ దేశంలో రాజ్యాంగ పరిస్థితులు, దేశంలో ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు అనేటువంటివి చాలా అల్లకొల్లని సృష్టిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దేశం అంటే వేరు, లేకపోతే ప్రజలంటే వేరు, లేదా దేశంలో ఉన్నటువంటి సంపద కావచ్చు, అది ప్రతిదీ కూడా అడవులు కానించి మొదలు పెట్టుకుంటే నదీ జలాల వరకు, ప్రాంతాలు, భాషలు, అన్నిటి ఆహార నియమాలు, ప్రతి అంశాల పట్ల కూడా ఇవాళ ప్రతి దానిపైన ఆంక్షలు విధించడం అనేటువంటి ధోరణులు అనేటువంటివి రోజు రోజుకు పెరిగిపోతూ ఉన్నాయి. అందులో ఇంకా ప్రత్యేకించి డైరెక్ట్ మతం పైన, మతాలపైన దాడులు అనేటువంటివి మనకు రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి సెక్యులరు దేశంగా ఉంటుంది ఈ పార్టీ అనేటువంటి అంశాన్ని కూడా ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ వచ్చిన తర్వాత ఈ బీజేపీకి అనుబంధంగా ఉన్నటువంటి లేదా మత సంస్థలైనటువంటి ఆర్ఎస్ఎస్, లేకపోతే విహెచ్పి, బజరంగ్ దళ్ అనేటువంటి సంస్థలన్నీ కూడా ఇవాళ వాటి మీద సోషల్ మీడియాగా వేదికగా ఇప్పుడున్నటువంటి జనరేషన్ను ఎక్కువగా ప్రభావితం చేస్తూ ఉన్నాయి. హిందువులము అని చెప్పేసి కావచ్చు, లేదా ఇతర మతాలపైన డైరెక్ట్గా ఎక్కువ పెట్టి సోషల్ మీడియాలో బూతులు, దాడులు చేయడమే కాదు, మనం ప్రత్యక్షంగా పొద్దుటూరులో కూడా చూసాం. భావ ప్రకటన స్వేచ్ఛను కూడా హరించేటువంటి పరిస్థితి. ఎక్కడైనా ఒక అంశం మీద మాట్లాడేటప్పుడు తర్కం అనేటువంటిది జనరల్గా జరుగుతుంది, చర్చ అనేటువంటిది. అది మంచా చెడా, ఎన్ని కోణాలలో మనం చూస్తాము అనేటువంటిది, ప్రాక్టికాలిటీ ఏంటి, వాస్తవాలు అనేటువంటి అటువంటి దానిల మీద కూడా ఇవాళ మా తెల్లాకుల మనోహర్ మీద కూడా దాడి జరిగింది. దాని మీద సంబంధించి ఒక రాజును దేవుడు చేస్తూ ఉన్నారు మీరు అని చెప్పి మాట్లాడినందుకు దాని మీద అదే పనిగా తెలంగాణ నుంచి, ఇక్కడ ఉన్నటువంటి చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చి కూడా డైరెక్ట్ ఈ షాపుల దగ్గరకు వచ్చి దాడులు చేసేటువంటి పరిస్థితి. అంటే వాళ్ళ వ్యవస్థలోకి మరి దీన్ని నివారించాల్సింది ప్రజలకు ఏమైనా భయాందోళన లేకుండా చూడాల్సినటువంటి బాధ్యత పాలకునిగా ఉంటుంది. కానీ పాలకుడు మౌనంగా ఉంటున్నాడంటే అర్థం ఏంటి? ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి మోడీ సర్కార్ కావచ్చు, లేదా రాష్ట్రంలో మిళితమై ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లేకపోతే వీళ్ళ పార్టీలన్నీ కూడా బీజేపీలందరూ కూడా ఏకదాటిగా వీళ్ళందరూ కూడా మౌనంగా ఉన్నారు. జరిపేటువంటి పనులన్నీ జరగనీలేండి అనేటువంటి వ్యవస్థలకి, దాడుల్లోకి వెళ్తూ ఉన్నటువంటి పరిస్థితి ఇవాళ కనిపిస్తూ ఉన్నాయి. ఎక్కడ గతంలో ప్రజలను చైతన్యవంతం చేయాలంటే విద్యార్థులు, సమాజము అనేటువంటిది ప్రధానమైనటువంటి, విద్యార్థులు సమాజంలో కీలక పాత్ర పోషిస్తారు కాబట్టి, ఆలోచించే గుణం కూడా ఉంటుంది కాబట్టి, మేధావులను తయారు చేసే పరిశ్రమలుగా విశ్వవిద్యాలయాలు ఉంటాయి కాబట్టి, ఆ రకంగా అక్కడ ఉన్నటువంటి వాళ్ళ నుంచి వాళ్ళ యూనివర్సిటీలలో ప్రొఫెసర్ల పైన దాడులు చేయడం చూసాం. వాళ్ళని దాడులు చేయడం, వాళ్ళపైన కేసులు నమోదు చేయడం, వాటిని ఎన్నేళ్ళు, 5 ఏళ్ళు, 10 ఏళ్ళు, 12 ఏళ్ళు ఇట్లా అక్కడే కటకటాల పాలు చేసి భయాందోళనకు గురి చేయడం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇంకా ఉన్నాయి చాలా వరకు. అంటే ప్రతి ఒక్కరు కూడా భావ ప్రకటన స్వేచ్ఛను, వాస్తవం ఇది నిజం నా కంటికి కనపడింది అని చెప్పడానికి, స్పర్శించడానికి వీలైనటువంటిది, లేకపోతే దీనివల్ల చర్యలు ఇట్లా ఉంటాయని చెప్పడానికి భావ ప్రకటన స్వేచ్ఛనే హరించేస్తూ ఉన్నారు. ఇవాళ రాజ్యాంగంలో అన్ని కులాలు, మతాలకు సంబంధించినటువంటి అందరికీ అన్ని హక్కులు ఉన్నాయి, అన్నిటిపైన ఈ భూమిపైన అందరికీ హక్కులు ఉన్నాయి. అంటే ఇవాళ గిరిజనులపైన జరుగుతున్నటువంటి దాడులేంటి? బైసాలో జరుగుతున్నటువంటి కావచ్చు, ఇంకోటి కావచ్చు. నిన్న ఆపరేషన్ కగార్ పేరుతో జరిగిన తర్వాత ఏకదాటిపాగా బుల్డోజర్లు తెచ్చేసినారు, మొత్తం అన్ని మైనింగ్స్తో సహా మొత్తం కూడా అన్ని కొల్లగొట్టేస్తూ ఉన్నారు ఖనిజ సంపదనంతా. అంటే భావి తరానికి అందించాల్సినటువంటి సంపదనంతా కూడా, ఇదంతా భారత రాజ్యాంగంలో ఉంది, అందరికీ సమాన హక్కులు ఉండాలి. ఏ ప్రాంతంలో గిరిజనులు కావచ్చు, లేకపోతే దళితులు కావచ్చు, మైనార్టీలు కావచ్చు, ఇతర వర్గాల వాళ్ళు కావచ్చు, ప్రతి వాళ్ళు కూడా వాళ్ళకి అన్నిటి మీద హక్కులు ఉంటాయి. వాటన్నిటిని కూడా ఇవాళ హరించేటువంటిదిగా ఇవాళగా ఉన్నాయి. కానీ మరి ఇవాళ ఈ ప్రభుత్వం వస్తూనే చెప్పింది, కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ కూటమి, మోడీ సర్కార్ ప్రభుత్వం ప్రత్యేకంగా
చాలామంది మంత్రులు కూడా ప్రధానమైనటువంటి వాళ్ళు కూడా చెప్పారు. వాళ్ళ ఏటి కూడా కొంతమంది అద్వానీ లాంటి వాళ్ళు కూడా మౌనం పాటించినటువంటి పరిస్థితి ఉంది. మౌనం పాటిస్తే భీష్ముడు ఏ రకంగా అయ్యాడో మహాభారతంలో ఆ పరిస్థితిని ఎదుర్కోవాల్సి వస్తుంది. భీష్ముడు చూసాం, లాస్ట్లో అంపశయ్య మీద ఉండాల్సిన పరిస్థితి వచ్చింది. నివారించాల్సిన సమయంలో కానీ విదురుడిలాగా చెప్పాల్సినటువంటి సమయాలలో కూడా సీనియర్లు కూడా ఇవాళ మౌనాన్ని పాటించడం మూలంగా పర్యవసానాలు ఏమి ఎదుర్కొన్నాం. ఇవాళ సంపదనంతా కొల్లగొట్టేసి కార్పొరేట్ శక్తులకు అందరికీ ఇస్తే భారత రాజ్యాంగం మనకు అందులోనే పొందుపరచబడిందా? ఇలా కార్పొరేట్ శక్తులకు ఇవ్వండి, ఈ దేశాన్ని ఇలా మత కొల్లలతో సృష్టించండి, లేకపోతే ఎదుటి వ్యక్తులను దొంగలుగానో క్రైమ్ తయారు చేస్తున్నారనేటువంటిదో ఇంకోటో క్రియేట్ చేసి నిర్బంధాలు చేయండి అనేటువంటిది భారత రాజ్యాంగంలో ఉందా? లేదు. కానీ వాళ్ళు చెప్పడం మొదలుపెట్టారు, మేము భారత రాజ్యాంగాన్ని మారుస్తాం, మళ్ళీ తిరిగి అధికారంలోకి వస్తాయని చెప్పారు. గతంలో ఒకటి నాకు అది పూర్తిగా రావట్లేదు, కానీ మేము మొదట వచ్చేటువంటిది యూదుల కోసం వచ్చాము, వాళ్ళ తర్వాత పలానా వీళ్ళ కోసం వచ్చాం, పార్సీల కోసము, వాళ్ళపైన తర్వాత వచ్చేది మీకోసమే అని చెప్పేసి ఒకటి సామెతలు కూడా వాళ్ళు డైరెక్ట్ చెప్పినటువంటి అంశాలు కూడా ఉన్నాయి. ఇవాళ దేశాన్ని కాపాడేటువంటి చాలామంది, అది సైన్యం కానించి మొదలుకొని మావోయిస్టుల వరకు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా వీళ్ళపైన వాళ్ళు మొత్తం కూడా ఈ భూమి కోసమే త్యాగాలు చేస్తూ ఉన్నారు. ఈ భూమి కోసమే వాళ్ళ ప్రాణాలను త్యాగం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రతి చోట అవినీతి చేసేయడానికి ఇవాళ కుట్రలు పండుతూ ఉన్నారు. మొత్తం ప్రతిదీ కూడా ప్రైవేట్ పరం చేస్తున్నటువంటి పరిస్థితి. అసలు వైజాగ్లో గూగుల్ ఎక్కడో పెడితే స్టోరేజ్ చేసి పెట్టుకోవడానికి, డేటా స్టోరేజ్ చేసి పెట్టుకోవడానికి అన్ని వేల ఎకరాలు ఇక్కడ ఇచ్చి సెంటు స్థలాన్ని 2 సెంట్లుగా మారుస్తాను, పల్లెల్లో ఇచ్చినటువంటి 2 సెంట్ల స్థలాన్ని 3 సెంట్ల స్థలంగా ఇస్తాననేటువంటి చంద్రబాబు నాయుడు దాని మీద అతిగతి లేనటువంటి పరిస్థితి. ఇదే అభివృద్ధి, ఇదే విజన్, నా విజన్ అని చెప్తా ఉన్నటువంటి పరిస్థితి చంద్రబాబు నాయుడు. ప్రశ్నించాల్సినటువంటి ప్రతిపక్ష పార్టీ కూడా ఇవాళ మౌనంగా ఉంటున్నటువంటి పరిస్థితి ఉంది. అంటే దోచుకోవడానికి ఈ బూర్జువా పార్టీలన్నీ కూడా ఒకవైపు తయారైపోతూ ఉన్నాయి. వాళ్ళ ఇష్టారాజ్యంగా వ్యవహరించేటువంటి తీరు ఉంది. ఇవాళ రాజ్యాంగం ఇచ్చినటువంటి హక్కులు, భావ ప్రకటన స్వేచ్ఛ కావచ్చు, లేకపోతే విద్య, వైద్య, ఉపాధి హక్కుల విషయాలలో కావచ్చు, ప్రతి అంశాలలో కూడా మనిషి స్వేచ్ఛగా బ్రతకడానికి ఉండాల్సినటువంటి ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉంటుందో ఆ వాతావరణము, వాటి కోసం మనమందరం పాటుపడాలి. దాంతోపాటు ప్రజలను, విద్యార్థులను, అన్ని వర్గాల వాళ్ళని చైతన్యం చేయాల్సినటువంటి అవసరం ఉంది. అత్యంత దుర్మార్గకరమైనటువంటిది ఏంటంటే విద్యా సంస్థలకి విద్యార్థి సంఘాలు నో ఎంట్రీ అని చెప్పేసి బోర్డులు పెడుతున్నటువంటి పరిస్థితి. ఇదే రాజకీయ పార్టీ నాయకులు తమ పథకాలను డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో పెట్టినటువంటి వాటిని ఓపెనింగ్లకు రాజకీయ నాయకులు పోతారు, అధికార పార్టీకి సంబంధించినటువంటి వాళ్ళు. విద్యా కమిటీలలో సంబంధించి దానిలో స్థానికంగా ఉన్నటువంటి రాజకీయ నాయకులు, కౌన్సిలర్లతో సహా వీళ్ళు పోయి లోపల కమిటీలలో ఉంటారు. విద్యార్థి సంఘాలు ఎంటర్ కాకూడదు అంటారు. అంటే ఎవరికి దోపిడీకి ప్రయత్నం చేస్తూ ఉన్నారు? అంటే విద్యార్థులను ఒక జనరేషన్నే ఆలోచించేటువంటి తత్వాన్నే, ప్రశ్నించేటువంటి గుణాన్నే చంపేసేదానికి బీజం వేస్తూ ఉన్నటువంటి పరిస్థితులు ఇవాళ బీజం వేసేసినటువంటి పరిస్థితి. కాబట్టి దీని మీద మనం కూడా విద్యా సంఘాలకు మద్దతుగా భవిష్యత్ పోరాటాలకు కూడా సిద్ధం కావాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ప్రత్యేకంగా ఎంపీజే వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటాను.